పైన ఒక వీడియో చూపిస్తాను చూడండి. పోసాని కృష్ణమురళి గారికి 14 days కోర్టు రిమాండ్ విధించింది. దీని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ఎందుకు అతని అరెస్ట్ను ఎవ్రీబడి యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే, పోసాని కృష్ణమురళి గారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదో సినిమాటోగ్రఫీ దానికి ఏదో చైర్మన్ అతను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి తిట్టాల్సి వచ్చిందో కూడా అతనికి క్లారిటీ లేదు. ఈరోజు ఏం చెప్తున్నాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టమని చెప్పడం వల్ల నేను తిట్టాను అనేది పోలీసుల విచారణలో చెప్పాడంట. ఓకే, పర్లేదు. ఇక్కడ వాళ్ళ మోటో ఏంటిది? జగన్ రెడ్డి మోటో, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మోటో ఏంటి అంటే, కమ్మ కాపు కమ్యూనిటీస్ ఆంధ్రలో డెడ్లీ కాంబినేషన్. ఇది వర్కౌట్ అయితే మనం ఓడిపోతాము అనే విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. సో పోసాని కృష్ణమురళి గారు కమ్మ కమ్యూనిటీ. సో కమ్మ కమ్యూనిటీ వ్యక్తి కాపు కమ్యూనిటీ వ్యక్తిని దారుణంగా తిట్టడం వల్ల కాపు కమ్యూనిటీలో ఒక అభద్రతా భావం, అంటే కమ్మ వాళ్ళు మమ్మల్ని తిట్టారు అంటే వీళ్ళు కొట్టుకొచ్చావాలి, ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వకూడదు అనేది వీళ్ళ ఇంటెన్షన్, బిహైండ్ ఇంటెన్షన్, వెనుక జరిగిన ఒక కుట్ర. ఆ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారిని ఎంత బండబూతులు తిట్టడం జరిగిందంటే, నా నోటితో నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను, లంజా కొడక. అంటే ఇట్లా తిట్టడం వల్ల ఒక కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తి కాపు కమ్యూనిటీకి ఒక రిప్రజెంటేటివ్గా ఉన్న ఒక పెద్ద లీడర్ను తిట్టడం వల్ల ఈ రెండు కమ్యూనిటీలు కొట్టుకోవడం వల్ల మనకు బెనిఫిట్ అవుతుంది అనేది వాళ్ళ ఇంటెన్షన్. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే రివర్స్ అయిపోయింది. పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఏ విధంగా తిట్టాడంటే, నువ్వు రక్త కన్నీరు పెట్టుకుంటావు, నీ బిడ్డ పెద్ద అవుతుంది, అప్పుడు నేను చూసుకుంటాను అని ఒక థ్రెటన్ అన్నట్టు. థ్రెటన్ అంటే ఇంట్లో ఆడవాళ్ళని తిట్టినప్పుడు పోలీసులు దే హ్యావ్ టు టేక్ ది యాక్షన్, బట్ దట్ టైమ్ దే డిడ్ంట్. సో నేనేమంటున్నానంటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అపోజిషన్ పార్టీ వాళ్ళు పాలసీల గురించి మాట్లాడాలి, పాలసీ మేకింగ్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్లో రాంగ్ ఉంటే దాని గురించి మాట్లాడు, తప్పలేదు. పబ్లిక్ విల్ యాక్సెప్ట్. సో అబ్యూసింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ విల్ నాట్ యాక్సెప్ట్, విల్ నాట్ టాలరేట్, ద సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్. సో దానివల్ల ఈరోజు ఏం జరిగింది, పోసాని కృష్ణమురళి గారు జైలు పాలవడం జరిగింది. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంటు, టీడీపీ గవర్నమెంటు, జనసేన గవర్నమెంట్ ఉంది. అపోజిషన్ వాళ్ళు మాట్లాడండి, తప్పలేదు. వాళ్ళు తీసుకునే పాలసీ మేకింగ్లో ఏమైనా రాంగ్ ఉంటే ఇది రాంగ్ అని ప్రొజెక్ట్ చేయండి. మేబీ అది రాంగ్ అయితే పీపుల్ విల్ యాక్సెప్ట్. నెక్స్ట్ టైం దే ఆర్ గోయింగ్ టు దే విల్ గివ్ ద ఛాన్స్ టు యూ. సో బెస్ట్ ఫోకస్ ఆన్ పాలసీ మేకింగ్. పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేయకండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి లాస్ట్ టైము పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తిని పర్సనల్గా అటాక్ చేయడం వల్ల ఏమైంది, జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఇంత చీప్ అనే ఒక డిస్కషన్ ఆంధ్రప్రదేశ్ పీపుల్స్లో రైజ్ అయింది. అలా కాకుండా పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడినప్పుడు జనాలు ఓకే దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్ అనే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసి మీకు ఒక గ్రాండ్ విక్టరీ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈరోజు ఏమైంది, పోసాని కృష్ణమురళి గారు జైలు పాలవడం, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్స్ రావడం. జస్ట్ డోంట్ ఫోకస్ ఆన్ పర్సనల్ లైఫ్, focus on policy making. Thank you.